హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? కెరాటినైజేషన్, ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ కార్నిఫికేషన్. ఈ పదాల నుంచి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఒకటేమో కెరాటిన్ ఫామ్ చేయడం, ఇంకోటేమో కార్నియోసైట్ని కానీ స్ట్రేటమ్ కార్నియం కానీ ఫామ్ చేయడం. ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ కెరాటినోసైట్ డిఫరెన్షియేషన్. ఒక కెరాటినోసైట్ దాని యొక్క సైజు, షేపు, కంపోజిషన్ మొత్తం మార్చుకుని డిఫరెన్షియేట్ అవుతుంది. ఎలాగా? ఇంటూ వేరియస్ సుప్రాబేసల్ లేయర్స్, అల్టిమేట్ గా బై ద ఎండ్ ఫార్మింగ్ ఏ కెరాటిన్ రిచ్ పర్మియబిలిటీ బేరియర్, దట్ ఈస్ నథింగ్ బట్ స్ట్రేటమ్ కార్నియం. కార్నియం కార్నిఫికేషన్, కెరాటిన్ keratinization. It includes the molecular events such as formation of keratin and stocking of keratin intermediate filaments mediated by filaggrin. Filament aggregating protein. Filaggrin అంటే ఇదొక కెరటోహయలిన్ గ్రాన్యూల్. ఇది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది? స్ట్రేటమ్ గ్రాన్యులోజం లేయర్ లో. నెక్స్ట్, ఫార్మేషన్ ఆఫ్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్. కార్నిఫైడ్ అంటే కార్నియోసైట్ లోపల జరిగేది. కెరాటిన్స్ అంటే ఏంటి? దే ఆర్ నథింగ్ బట్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఇన్ ది సైటోప్లాజం విచ్ ఫార్మ్స్ సైటోస్కెలిటన్ ఆఫ్ కెరాటినోసైట్. మన హ్యూమన్ బాడీకి బోన్స్ ఉన్నట్టు కెరాటినోసైట్ కి కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఏ సైటోస్కెలిటన్. కెరాటిన్ ఇంటర్మీడియట్ ఫిలమెంట్స్ ఆల్సో నోన్ యాజ్ టోనోఫిలమెంట్స్. ఇవి కెరాటినోసైట్ కి స్కెలిటన్ లా ఉండడమే కాకుండా వన్ ఎండ్ లో డెస్మోజోమ్స్ కి, అనదర్ ఎండ్ లో హెమీ డెస్మోజోమ్స్ కి, స్ట్రేటమ్ బేసేల్ లేయర్ లో అయితే అటాచ్ అయి ఉంటుంది. టోటల్ 54 హ్యూమన్ కెరాటిన్స్ ఉన్నాయన్నమాట. వాటిని పీకేఐ బేస్డ్ అసిడిక్ గా, బేసిక్ గా డివైడ్ చేశారు. కంటెంట్స్ పరంగా సాఫ్ట్ ఆర్ ఎపిథీలియల్ కెరాటిన్ అని, విచ్ ఈస్ ప్రెసెంట్ ఇన్ స్కిన్. మెయిన్ గా దీంట్లో గ్లైసిన్, సెరిన్ ఉంటుంది. సాఫ్ట్ కెరాటిన్ ఉంటుంది కాబట్టి స్కిన్ చాలా సాఫ్ట్ గా ఉంటుంది. నెక్స్ట్, హార్డ్ ఆర్ ట్రైకోసైట్ కెరాటిన్ ఫౌండ్ ఇన్ హెయిర్ అండ్ నెయిల్, రిచ్ ఇన్ సిస్టీన్ అండ్ ప్రోలిన్. సిస్టీన్ లో హై కంటెంట్ ఆఫ్ సల్ఫర్, డైసల్ఫేట్ బాండ్స్ ఉండడం వల్ల ఈ హార్డ్నెస్ ఆఫ్ ద నెయిల్ కానీ, రెసిలియన్స్ హై ఉంటుంది అనమాట హెయిర్ కానీ, బికాస్ ఆఫ్ దిస్ హార్డ్ కెరాటిన్. దీస్ కెరాటిన్స్ ఫార్మ్ ఆబ్లిగేట్ హెటిరోడైమర్స్. అంటే ఒక అసిడిక్ కెరాటిన్ ఇంకో బేసిక్ కెరాటిన్ కలిసి ఆల్మోస్ట్ ఆల్వేస్ హెటిరోడైమర్స్ నే ఫామ్ చేస్తుంది. అల్టిమేట్ గా ఒక ఫిలమెంట్ స్ట్రక్చర్ ని ఫామ్ చేసి సైటోస్కెలిటన్ ఫామ్ అవుతుంది. కమింగ్ టు అప్లైడ్ ఆస్పెక్ట్స్, కెరాటిన్ ఎక్స్ప్రెషన్ అనేది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఉంటుంది అనమాట, లొకేషన్ వైస్. ఎపిడర్మిస్ లో బేసల్ సెల్స్ లో అయితే కెరాటిన్ 514 ఎక్స్ప్రెస్ అవుతుంది. ఇది కనుక డిఫెక్ట్ తో పుడితే ఎపిడర్మోలైసిస్ బుల్లోజా సింప్లెక్స్ వస్తుంది. అదే సుప్రాబేసల్ లేయర్ లో ఉన్న కెరాటిన్ 110 డిఫెక్టివ్ గనక ఉంటే ఎపిడర్మోలైటిక్ ఇక్థయోసిస్ వస్తుంది. పామ్స్ సోల్స్ లో పామోప్లాంటర్ కెరటోడర్మాస్ వస్తాయి కెరాటిన్ డిఫెక్ట్ తో పుడితే. ప్రైమరీ రిడ్జెస్ లో వచ్చి కెరాటిన్ 19 ఎక్స్ప్రెస్ అవుతుంది. అది కనుక డిఫెక్ట్ అయితే ఎపిడర్మోలైటిక్ పీపీకేస్ వస్తాయి. అదే సెకండరీ రిడ్జెస్ లో ఉన్న కెరాటిన్ 6A16, 6B17 కనుక డిఫెక్టివ్ అయితే ప్యాకియోనైకియా కంజనైటా ఫామ్ అవుతుంది. హెయిర్ లో చాలా కెరాటిన్స్ ఉంటాయి అనమాట. అందులో మొనిలేథ్రిక్స్ రావాలంటే కెరాటిన్ 81, 83, 86 డిఫెక్టివ్ తో పుట్టాలి. కమింగ్ టు ఎపిడర్మోపాయిసిస్. ఎపిడర్మోపాయిసిస్ అంటే ప్రొడక్షన్ ఆఫ్ ఎపిడర్మిస్. ఎపిడర్మిస్ ఈజ్ మేడప్ ఆఫ్ కెరాటినోసైట్స్. కెరాటినోసైట్స్ ఏవి ప్రొడ్యూస్ చేస్తాయి? కెరాటినోసైట్ స్టెమ్ సెల్స్. అవి ఎక్కడ ఉంటాయి? బేసల్ లేయర్ లో, విచ్ విల్ గివ్ రైస్ టు ఆల్ ద రెస్ట్ ఆఫ్ ది లేయర్స్ ఆఫ్ ఎపిడర్మిస్, which is regulated by balance between stimulatory and inhibitory signals. These proliferative cells enter cell cycle. ఈ స్టెమ్ సెల్స్ అన్ని కూడా సెల్ సైకిల్ లోకి ఎంటర్ అయ్యి కొత్త సెల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కొక్క సెల్ సైకిల్లో 4 ఫేసెస్ ఉంటాయి. ఫస్ట్ ఎం ఫేస్, దట్ ఈస్ మైటాసిస్. నెక్స్ట్ పోస్ట్ మైటాటిక్ గ్రోత్ ఫేస్, దట్ ఈస్ G1 ఫేస్. మైటాసిస్ అవ్వంగానే వచ్చే ఫేస్ కాబట్టి పోస్ట్ మైటాటిక్. మాక్సిమం గ్రోత్ ఇక్కడే ఉంటుంది అనమాట. నెక్స్ట్ సింథసిస్ ఫేస్, డిఎన్ఏ సింథసిస్ మొత్తం జరుగుతుంది ఆ ఫేస్ లో. ఆ తర్వాత డిఎన్ఏ సింథసైజ్ అయ్యేటప్పుడు డిఫెక్ట్స్ తో సింథసైజ్ అయ్యి ఉంటే ఆ డిఫెక్ట్స్ అన్ని రిపేర్ అయ్యే ఫేస్ G2 ఫేస్. మైటాసిస్ ముందు ఉంది కాబట్టి ఇది ప్రీ మైటాటిక్ గ్రోత్ ఫేస్. G అంటే గ్రోత్. ఇలా మైటాసిస్ లో న్యూక్లియస్ డివైడ్ అయ్యి ఫస్ట్, దెన్ సైటోప్లాజం డివైడ్ అయ్యి అల్టిమేట్ గా 2 డాటర్ కెరాటినోసైట్స్ ఫామ్ అవుతుంది ఒక్క పేరెంట్ కెరాటినోసైట్ నుంచి. ఈ 2 డాటర్ కెరాటినోసైట్స్ కి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి సెల్ సైకిల్ ని కంటిన్యూ చేసి మళ్ళీ కొత్త కెరాటినోసైట్స్ ని ప్రొడ్యూస్ చేయడం. 2
బ్రేక్ తీసుకొని కాసేపు సెల్ సైకిల్లోకి ఎంటర్ అవ్వకుండా క్విసెంట్ ఫేస్లో Q0 ఫేస్లోకి వెళ్ళి ఎప్పుడైతే స్టిమ్యులేటరీ సిగ్నల్స్ వస్తాయో అప్పటి వరకు వెయిట్ చేసి ఆ తర్వాత మళ్ళీ సెల్ సైకిల్లోకి ఎంటర్ అయిపోయి కొత్త సెల్స్ని ఫామ్ చేయడం. అలానే పొటెన్సీ టు డివైడ్ని మెయింటైన్ చేసుకుంటూ. థర్డ్ది మైటాసిస్ అనే ఎబిలిటీనే కోల్పోయి నాన్ మైటాటిక్ సెల్ అయిపోయి టర్మినల్ డిఫరెన్షియేషన్ వైపు వెళ్ళడం. అంటే కనెక్షన్ కట్ చేసేసుకొని ఇంకా బేస్మెంట్ మెంబ్రేన్ జోన్తో టర్మినల్ డిఫరెన్షియేషన్ వైపు సర్ఫేస్ ఆఫ్ ద స్కిన్ అల్టిమేట్గా స్ట్రేటమ్ కార్నియం డెడ్ లేయర్కి వెళ్ళి చనిపోతుంది అనమాట. ఈ సెల్ సైకిల్స్ నుంచి విముక్తి తీసుకొని అదే ఇక్కడ రాసాను చూడండి. మెజారిటీ ఆఫ్ ద పోస్ట్ మైటాటిక్ సెల్స్ బికమ్ నాన్ మైటాటిక్. ఇంకా అవి సెల్ సైకిల్లోకి ఎంటర్ అవ్వవు. అండ్ లూజెస్ ఇట్స్ ఇంటెగ్రిన్ ఎక్స్ప్రెషన్. ఇంటెగ్రిన్సే బేసల్ సెల్ని బేస్మెంట్ మెంబ్రేన్ జోన్తో అటాచ్ చేసి పెట్టుకుంటుంది అనమాట. ఇంటెగ్రిన్ ఎక్స్ప్రెషన్స్ కోల్పోగానే అది ఫ్రీ అయిపోతుంది బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ నుంచి. ఇంకా ఇది టూర్కి వెళ్ళొచ్చు అన్ని లేయర్స్కి. thereby getting detached to basement membrane zone and move towards the skin surface to form stratum corneum. During this movement, they undergo a process called terminal differentiation. ఇక్కడ అది ఈ డయాగ్రామ్ లో ఉంది చూడండి. పోస్ట్ మైటాటిక్ సెల్స్ నాన్ మైటాటిక్ అయ్యి టర్మినల్ డిఫరెన్షియేషన్ వైపు వెళ్ళడం. అలా బేసల్ సెల్ బేస్మెంట్ మెంబ్రేన్ జోన్ నుంచి విడిపోగానే నెక్స్ట్ లేయర్ ఏంటి, స్పైనస్ లేయర్ లోకి ఎంటర్ అవుతుంది. అక్కడికి ఎంటర్ అయ్యాక దీ సెల్స్ ప్రొడ్యూస్ కెరాటిన్ 110. సేమ్ బేసల్ లేయర్ లో ఉన్నప్పుడు 514 ప్రొడ్యూస్ చేస్తుంది. స్పైనస్ లేయర్కి వచ్చిన తర్వాత ఆ లేయర్కి తగ్గట్టుగా 110 ప్రొడ్యూస్ చేస్తుంది. ఇదే అనమాట ఫస్ట్ ఇంటిమేషన్ డిఫరెన్షియేషన్ స్టార్ట్ అయింది అని, కెరాటిన్ 110 ప్రొడ్యూస్ అవడం. ఆ తర్వాత లేయర్స్ వైపు పెరిగే కొద్దీ కాల్షియం పెరుగుతూ వస్తుంది అనమాట. గ్రాన్యూల్ సెక్రీట్ చేస్తుంది సెల్స్. అప్పర్ లేయర్స్ లో ఉన్న స్పైనస్ సెల్స్ అన్ని వుడ్లాండ్ బాడీస్ సెక్రీట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇదే సేమ్ సెల్ నెక్స్ట్ గ్రాన్యులర్ లేయర్ లోకి ఎంటర్ అయ్యి వుడ్లాండ్ బాడీస్ ఆల్సో నోన్ యాస్ లెమెల్లార్ గ్రాన్యూల్స్ నే కాకుండా కెరాటోహైలిన్ గ్రాన్యూల్స్ ని కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క ఫంక్షన్ అనమాట. కెరాటోహైలిన్ గ్రాన్యూల్స్ వచ్చి మెయిన్లీ ప్రోటీన్స్ అనమాట. ఏవేవి, లారిక్రిన్, ఇన్వల్యూక్రిన్ ఇవన్నీ కలిసి కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ ని ఫామ్ చేస్తుంది. అక్కడ స్ట్రేటమ్ కార్నియంలో. లెమెల్లార్ గ్రాన్యూల్స్ వచ్చి గ్రాన్యులోజమ్ కి స్పైనోజమ్ కి జంక్షన్ లో ప్లాస్మా మెంబ్రేన్ తో ఫ్యూజ్ అయ్యి లెమెల్లార్ గ్రాన్యూల్స్ మొత్తం దాని లోపల ఉన్న లిపిడ్స్ అన్నిటి డిశ్చార్జ్ చేస్తుంది ఇంటర్సెల్యులర్ స్పేస్ లో, ఫార్మింగ్ కార్నిఫైడ్ లిపిడ్ ఎన్వలప్. ఇది ఎక్కడ చూస్తాం, పేరులో కార్నిఫైడ్ అన్న పదం కనిపిస్తే స్ట్రేటమ్ కార్నియంలోనే చూస్తాం అనమాట. సో ఈ సెల్లే ఇప్పుడు స్ట్రేటమ్ కార్నియంలోకి ఎంటర్ అయింది. ఎంటర్ అయ్యాక ఏమేమి ఉన్నాయి, ఆల్రెడీ సెల్ లోపల కెరాటోహైలిన్ గ్రాన్యూల్స్ ఉన్నాయి, లెమెల్లార్ గ్రాన్యూల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక హైలీ ఇన్సాల్యుబుల్ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ ని ఫామ్ చేస్తుంది. ఎలాగా, బై క్రాస్ లింక్డ్ ప్రోటీన్స్. దేని హెల్ప్ తో, ట్రాన్స్ గ్లూటామినేస్ 1 హెల్ప్ తో. ఒకవేళ ఈ ట్రాన్స్ గ్లూటామినేస్ 1 డిఫెక్టివ్ ఉంటే ఈ కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ సరిగ్గా ఫామ్ అవుతుంది అనమాట, లీడింగ్ టు ఎ డిసీజ్ లెమెల్లార్ ఇక్థయోసిస్. స్ట్రేటమ్ కార్నియంలో కార్నియోసైట్ లోపల కార్నిఫైడ్ సెల్ ఎన్వలప్ ఫామ్ అయింది. అక్కడ డీప్ టు ద ప్లాస్మా మెంబ్రేన్. మొత్తం క్రాస్ లింక్డ్ ప్రోటీన్స్ అనమాట. స్టాకింగ్ అప్ ఆఫ్ కెరాటిన్ కూడా జరుగుతుంది ఇక్కడ. ఫైనల్లీ ఎండ్ ప్రోడక్ట్ ఆఫ్ కెరాటినైజేషన్ ఈస్ ఏ డెడ్ సెల్, దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కార్నియోసైట్ విచ్ ఈస్ షెడ్ అండ్ రీప్లేస్డ్ బై న్యూ సెల్స్ కంటిన్యూస్లీ. కింద కెరాటినోసైట్ స్టెమ్ సెల్ కామ్గా ఉండకుండా సెల్ సైకిల్లోకి ఎంటర్ అయ్యి మల్టిపుల్ సెల్స్ ని ప్రొడ్యూస్ చేసి ఏవైతే షెడ్ ఆఫ్ అవుతుందో దాన్ని రీప్లేస్ చేస్తుంది కొత్త సెల్ వచ్చేసి. ఈ ప్రాసెస్ లైఫ్ లాంగ్ జరుగుతూనే ఉంటుంది. ఛానల్ పేరు గుర్తుందిగా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విధాన్య.